మెట్రో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాకుండా మనము పటాన్ చెరువు నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇస్నాపూర్ కానీ అండ్ మనకు రుద్రారం ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ చిట్కుల్ విలేజ్ తీసుకున్నా కానీ పటాన్ చెరువు నుంచి ఇటు మనకు మల్లంపేట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 3 ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట్లో వస్తుంది. అండ్ ఇటు ప్రగతి నగర్ ఇవన్నింటికి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఈ మెట్రో తోటి మనకు సంగారెడ్డి ఈ ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో సంగారెడ్డిలో కూడా మనం ఫ్లాట్ కొనుక్కున్నా కానీ మనం హైదరాబాద్కు మెట్రో సహాయంతో చాలా త్వరగా చేరుకోవచ్చు అని చెప్పేసి రియల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ బాంబే హైవేలో రియల్ ఎస్టేట్కి అయితే చాలా ఊపు జరుగుతుంది. అండ్ మనకు నిమ్స్ ఉండడం వల్ల నిమ్స్తో కూడా ఈ ఏరియాలో చాలా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. ఆ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగా బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సంగారెడ్డి నుంచి కానీ ఐఐటి కంది కానీ ఇప్పుడు ఏదైతే మనకు మధ్యలో బీచ్పూర్ నేషనల్ హైవే కూడా మనకి ఇందులో కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అన్ని కనెక్టివిటీ నాందేడ్ హైవే కనెక్టివిటీ తోటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఓఆర్ఆర్ అండ్ ఫ్యూచర్లో వచ్చే RRR కనెక్టివిటీ